ఈ లోకంలోనికి అన్నిటికన్నా ముఖ్యమైంది శివాభిషేకం. శివాభిషేకాన్ని మించింది ఇంకా ఏది లేదు ఈ ప్రపంచంలో. ప్రతి మనుష్య జీవితానికి శివాభిషేకం అనేది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే శివాభిషేకం చేయడం వల్ల తల రాతలు మారిపోతాయి, జీవిత గమ్యాలు మారిపోతాయి. నీకు మంచి కాలమే లేదనుకో, ఆ కాలాన్ని కూడా మార్చి మంచి కాలాన్ని ప్రసాదించేది పరమేశ్వరుడు. ఎందుకంటే కాలానికి అధిపతి అనే. అలాంటి కాలానికి అధిపతి అయిన శంకరుడికి నువ్వు నిత్యం పూజ చేస్తున్నావు, అభిషేకం చేస్తున్నావు అంటే నీ తలరాతను కూడా మార్చగలిగే శక్తి ఈశ్వరుడికి ఉంది. అర్థమవుతుందా? ఒక కష్టాలు దుఃఖాలు ఇవే కాదు, నీ జీవిత గమ్యమే మారిపోతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, శివాభిషేకం అనేది అంత ముఖ్యమైంది, శివాభిషేకం అనేది అంత ప్రాముఖ్యతమైంది, శివారాధన అనేది అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి. అందుకే అభిషేకం అనేది చేస్తూ చేస్తూ ఉండగా నువ్వు శంకరుడికి చాలా దగ్గర అయిపోతావు. మెయిన్ గా శంకరుడి గురించి నీకు చాలా విషయాలు తెలుస్తాయి, చాలా దగ్గర అయిపోతావు. శంకరుడికి చాలా దగ్గర అయిపోతావు, శంకరుడి గురించి నీకు చాలా తెలుస్తుంది. శంకరుడు అంటే ఏంటి, నా జీవితానికి అర్థం ఏంటి అనేది నీకు ఈశ్వరుడు తెలియజేసేలా చేస్తాడు. శివాభిషేకం అనేది నువ్వేదో పాలు అన్ని పంచామృతాలతో అభిషేకం చేస్తున్నావు అనేది కాదు. నీ లోపల నువ్వు శివుణ్ణి స్మరిస్తూ అభిషేకం చేస్తూ నీలోని అహంకారాన్ని, నీలోని నీ స్వార్థపు గుణాన్ని అన్ని శంకర పాదాల దగ్గర అర్పించి నువ్వు అభిషేకం చేస్తున్నాడు అర్థం. అది ఈశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తాడు.